మా తమ్ముడు మా అన్న వచ్చాయని చెప్పేసి అదే ప్రేమ అదే ఆప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మానవ ధన్యవాదాలు చెప్పి తెలియజేయాలి. మొన్న జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఏం చెప్పారు? జగనన్న కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాము, సూపర్ 6 ఇస్తామని చెప్పేసి కళ్ళబోళ్ళ మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత సూపర్ 6 హిట్ అని చెప్పుకొని, అరే సౌండ్ తగ్గించారా సార్ నువ్వు? సూపర్ 6 హిట్ అని చెప్పుకొని సభలో పెట్టుకున్నంత మాత్రంలో సూపర్ 6 హిట్ అవ్వదని చెప్పి సభాముఖాలు చేస్తున్నా. జగన్న చేసిన విధంగా ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడి ఇంటికి, బడుగు బలహీన వర్గాలందరికీ, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి అన్ని పథకాలు నేరుగా ఇంటికి చెందితేనే అభివృద్ధి తప్ప నువ్వు మాటలు చెప్పి సూపర్ మంత్రన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మొన్న చాలా మంది జనాలు మోసపోయారు, ఇంకా మోసపోవడానికి రెడీగా లేరు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా శివుడిని గెలిపించుకోవడం కోసం, జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కానీ, మహిళ కానీ, రైతులు కానీ ఆర్మీసులు కృషి చేసేందుకు మరీ మా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఏ అంటే సూపర్ 6 రావాల్సిన సంగతి వెంకట లడ్డూకి కంది కలిసినాడు. సూపర్ 6 పథకాలు ఈ రాష్ట్రమే నువ్వు ఇచ్చినప్పుడు ఇచ్చావంటే అవన్నీ మాట్లాడతా, అవన్నీ మేము చేయము. మొత్తం 3 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని మేమేంట డెవలప్ చేయట్లేదని చెప్పేసి 18 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని స్వాహా చేసిన పార్టీ ఏంటంటే కూటమి పార్టీ అని చెప్పి సభాముఖాలు చేస్తున్నా. ఇటువంటి పార్టీలు వస్తే మనకి అభివృద్ధి జరగదు. అమరావతి అభివృద్ధి చేస్తాను, అది కూడా చేయడు. కాబట్టి మీరందరూ గమనం పెట్టుకోండి. పేద ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తని మళ్ళా న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్క పేద ప్రజలందరి కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఉన్నాడని చెప్పి సభాముఖాలు తెలియజేసుకుంటూ ఇదే ఉత్సాహంతో, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు అంటిపెట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో పాటు ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మన మీద, జగనన్న మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.